అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. సో ఈరోజు వచ్చేసి మనం మన యొక్క ఊరు బొనకల్ నుంచి విజయవాడ దగ్గర కంచెంచాల, నందిగామ, అలాగే జగ్గేపేట, ఈ యొక్క ముల్లపాడు, మక్కపేట, పెనంచుపోలు, పచ్చవాయి దగ్గర ఉండే మిరప తోటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తోటల పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ తిరిగి చూపించడం జరుగుతుంది. పెనంచుపోలు వెళ్ళే అలాగే నందిగామ దగ్గరలో ఉన్నటువంటి మిరప తోటలు. సో కొన్ని తోటలో ఎర్రనల్లి బాగా అటాక్ అయిందండి. ఎర్రనల్లి వల్ల మీరు చూడవచ్చు మిరప తోట మొత్తం కూడా కాలిపోవడం జరుగుతుంది. చూడండి, పొద్దున పూటే మనం వెళ్తున్నాం 9 చూస్తాం. చూడండి, ఎర్రనల్లి వల్ల మొత్తం తోటలన్నీ మలసపోతున్నాయి. ఈ సుబ్బయ్యగూడి, ఎంగనాపాలెం, కొల్లికొల్ల, నందిగాం దగ్గరలో ఉన్నటువంటి మిరప తోటలు, పెనంచుపూరు మండలం కొన్ని తోటలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎర్రనల్లి అటాక్ వల్ల చూడండి. ఏదైనా ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు వస్తే టాప్ అండి ఇటు ఉన్నటువంటి తోటల్లో పరిస్థితి. అక్కడక్కడ రైతులందరూ కూడా కొయ్యడం జరుగుతుంది కొత్త మిర్చి మార్కెట్లకి. సో చూడండి ఎర్రనల్లి పైన అటాక్ ఎట్లా ఉందనేది. తామర పురుగు, ఎర్రనల్లి అంటారు. మీరు చూస్తున్నారు మనం ఖమ్మంపాడు నుంచి వచ్చాయిపోయే రోడ్డు, మిరప తోటలు. ఎర్రనల్లి అయితే ఎక్కువ కనపడుతుంది. తామర పురుగు, ఎర్రనల్లి ఉద్రిత అయితే ఎక్కువగా ఉంది ఖమ్మంపాడు. సో మీకు వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. వాటర్ ట్యాంక్ ఉంది రోడ్డు. ఈ 4-5 రోజుల్లోనే చాలా వరకు దిగజారినాయండి తోటలో. రోజు రోజుకి మారిపోతున్నాయి ఉధృతి వల్ల. ఎక్కడా కానీ పూత లేదు, పైన ఎగురు లేదు, మొత్తం మరసపోతున్నాయి. చూడండి తోటలు అనేది ఒక పూత లేదు, ఏం లేదు, మొత్తం పైన ఎగురు కాలిపోవడం. ఎర్రనల్లి వల్ల అట్లా ఆగిపోయింది మొత్తం తోటలు, ఎదుగుదల ఆగిపోయింది. ఇది వచ్చేసి కొత్త రేగులు గడ్డ పోయేటటువంటి వచ్చాయిపోయే మండలం ఇది. ఆలూరుపాడు, కొత్త రేగులు గడ్డ చుట్టుపక్కల ఉన్నటువంటి మిరప తోటలు ఎర్రనల్లి వల్ల చూడవచ్చు మొత్తం కూడా ఏ విధంగా ఉన్నాడంటే. ఎందుకంటే మనం కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి, అలాగే ఖమ్మం జిల్లాలో ఉంటుంది మిరప తోటలు కోస్తున్నారు. అన్నీ కూడా కవర్ చేస్తాం. దానిలో భాగంగా తోటల్లో మీరు చూసుకోవచ్చు రోజు రోజు తేలిపోతున్నాయి తోటలో మొత్తం ఎర్రనల్లి వల్ల. మేజర్ బెల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఉన్నటువంటి తోటల్లో అన్నీ కూడా రోజు రోజుకి దిగజారిన పరిస్థితి ఏర్పడడం జరిగింది. అయితే దీంతో పాటుగా చూపిస్తున్న కొత్త మిర్చి చూడచ్చు. పత్తి పీగటం వల్ల ఎర్రనల్లి. ఎట్లున్నాయి తోటలు, ఎట్లున్నాయండి? ఎంత వస్తాయి దిగుబడులు ఎంత వస్తాయి? మొత్తం ముడత వచ్చింది అనుకుంటా బాగా. దొప్పలా బాగా దొప్పలు వచ్చినాయా? ఇటు రైతులందరూ అంతే ఉన్నాయి పరిస్థితి. కొన్ని పోయినాయా? ఎంతవరకు తగ్గింది ఇటు వచ్చాయి మనలో? 50% తగ్గిద్దా? 50% అయితే తగ్గిందని రైతు మనకి తెలియజేయడం జరుగుతుంది. ఎంత ఉంటే గిట్టుబాటు ధర అయితే రేటు, మిరప రేటు ఎంత ఉంటే మీకు గిట్టుబాటు ధర ఇద్దండి? 20,000 ఉంటేనా? ఈ విధంగా చెప్తున్నారు రైతులు. మనకి ఫీల్డ్ మనం చూస్తున్నాం. ఓకే అండి. సో ఏదైతే మనం వచ్చాయి బోనకల్లు తిరుగుతున్నామో, నిన్న మనకు వచ్చేసాడు తిరిగాం. 2వ రోజు ఇది డేటు. నయా మిర్చి
న్యూ చిల్లీ ఈజ్ అరైవింగ్ టు ద మార్కెట్స్ జనవరి. కొత్త చిల్లీ వచ్చేసి జనవరిలో వచ్చే అవకాశం అయితే ఉంది. పెద్ద ఎత్తున అయితే రాదు, ఎకరానికి అయితే 2-3 క్వింటాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నయా చిల్లీ.